వాడదామా? ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారు బుధవారం నాడు పాత్రికేయుల సమావేశంలో కొన్ని పచ్చి అబద్ధాలాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం జరిగి ఉంటే బాగుండేది. గత నెల 30వ తారీఖున పరమాందొడ్డి గ్రామంలో జరిగిన సంఘటన చెక్ డ్యామ్ కాలువ గురించి కాదు. అక్కడ జరిగిన సంఘటన అసలు విషయం ప్రజల యొక్క శాశ్వత రస్తను బంద్ చేయడం వల్ల ఆ గొడవ జరిగింది. మరి గత 60-70 ఎకరాలకు శాశ్వత రస్తను వాళ్ళు దారికి రాళ్ళు అడ్డం పెట్టి ఈ విధంగా రాళ్ళను దారికి అడ్డం పెట్టి రస్తను బంద్ చేయడం వల్ల ఆ సమస్య జరిగింది. అడ్డుగాస్తే మరి ఆ విషయంలో అడ్డుగాసి వచ్చే బండి మీద వచ్చేటువంటి మనిషిని అడ్డుగాసి రాళ్లతో కర్రలతో కొట్టి కింద పడేసి 2 చేతులు ఎరగొట్టి అన్నదమ్ములు ఇలాంటి పనులు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది మొన్న మా పుట్టరేణుకమ్మ గారు ఏదో టీడీపీ పెద్దలు ఇలాంటివి జరగకుండా వాళ్ళకు కూడా ఏదో చెప్పాలని చెప్తే దానికి ఆమెను కూడా ఏదో చెప్పినట్లుగా మాట్లాడారు జయనాగేశ్వర రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు. ఆమె ఎక్కడ కూడా ఏ తప్పు మాట్లాడలేదు. కానీ ఆమె మాట్లాడింది ఏమంటే పెద్దలు, టీడీపీ పెద్దలు ఇలాంటివి జరగకుండా మనం చూసుకోవాలని చెప్పింది. దానికి ఆయన పుట్టారేణుకమ్మ గారు ఏదో మాట్లాడినట్టు మాట్లాడడం జరిగింది. బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రాజకీయ వ్యక్తిగడలు వేస్తూ తన రాజకీయాన్ని కప్పిపుచ్చే విధానాన్ని అన్నీ మాట్లాడుతున్నాడు అతని. కానీ అవాస్తవాలు ఎవరు మాట్లాడతారో అవాస్తవాలు ఎవరు మాట్లాడరు అని అతని పెద్దలు కాబట్టి అది తెలిసి అలాంటి అవాస్తవాలు మాట్లాడకూడదు. ఆమె ఏదో కొత్త ఇన్ఛార్జి కదా, పరమాందొడ్డి అని మాస్మందొడ్డి కూడా అని ఉంటుంది. ఘటనలు జరిగిందంటే వాస్తవమే, మల్కాపురం జరిగింది, మరి పరమాందొడ్డిలో కూడా జరిగింది. రస్త విషయానికి వచ్చి అది ఏదో కప్పిపుచ్చే విషయాలకి మాట్లాడినాడు ఆయన. మరి అన్నదమ్ములు గొడవలు ఉన్నది మేము కూడా పంచాయతీ చేసినాం. ఇంతకుముందు నీరాంజన్ రెడ్డి ఆయన దగ్గర ప్రెస్ మీట్లో కూర్చున్న మల్లికార్జున సార్ కూడా ఆయన కూడా ఉన్నారు. మరి ఆయన దగ్గర ఇద్దరు ఉన్న వాళ్ళే ఆ రోజు 35,000 రూపాయలు కూడా పంచాయతీలో తెచ్చినారు. దాన్ని అక్కడ స్టేషన్లో ఒప్పుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత బయటకు పోయిన తర్వాత నెగిజిమ్మారు. దానికి వెనక రాజకీయానికి అడ్డంకులేస్తూ వాళ్ళు నడుపుతున్నారు తప్ప అన్నదమ్ముల్ని సాపి చేస్తామనే విధానం అయితే కాదది. ఇప్పుడు బాగా పరిష్కారాలు ఉంటాయి. దాని విధానాన్ని ఒకరి పైన ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తండ్రి వాటలో భాగం లేదనుకోవడము, తండ్రి సమాధి కట్టరాదనుకోవడము అని దాన్ని రాజకీయ అడ్డంకులు వేస్తున్నారు. ముఖ్యానికి మల్కాపురం పెద్దయ్య గారు మల్కాపురంలో వైఎస్ఆర్సీపీకి ముఖ్య నాయకుడు. దానికి ఏ విధంగా ఆయన దెబ్బతీయాలనే విధానాన్ని చేసినారే తప్ప దాన్ని వాళ్ళ అన్నదమ్ముల విధానాన్ని అడ్డం పెట్టుకొని పక్క టీడీపీ వాళ్ళే దానికి కృషి కలిపినట్ల ఆ గొడవకి కారణమని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే గారు అవి కాదు ఇది కాదు అని అవాస్తవాలన్నీ కప్పిపుచ్చుతున్నారు. ఆయన కూడా ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఎలా జరిగింది అనేది కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ ఎవరు స్థానికంగా ఎవరు స్థానంలో ఎవరు ఏది అనేది అందరికీ తెలుసు, ఆయనకు తెలుసు. మరి అది దాన్ని చూసి మన ఎమ్మిగనూరు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని ఆయన ఉద్దేశంగా ఉండాలి. కానీ దీన్ని అన్ని గొడవలకి దారితీసి ఆ విధానాన్ని అందరు ప్రజలకు ఒకరికొకరు కృషి కలిపే విధానాన్ని వాళ్ళు కార్యకర్తలకి నచ్చజెప్పుకోవాలని
మరి ఖండిస్తూ మరి ఇలాంటివి చేస్తూ పోతూ ఉంటే ఇక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో కూడా వీటిని దాడుల్ని ఖండిస్తూ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మేము ఇంతవరకు స్టేషన్లోకి పోతుంటాం. ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఇట్లా అరోచకాలు అనేది తెలుగుదేశంలో ఎప్పుడో మన రాయలసీమ 4 జిల్లాలంటే అప్పటికి ఫ్యాక్షన్ అంటే హైదరాబాద్లో మేము పోతే కానీ ఫ్యాక్షనిస్టే అని చెప్పినారు. అంటే మీ కర్నూలు జిల్లా అంటే దాన్ని మార్పినారు. ఇంతవరకు ఏదో పెద్దలు టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు. కానీ ఈ రోజులో 92లో ఎట్లా లేచిందో అట్లా గద్దలం లేపి అది చాలా అన్నదమ్ములకి సమస్యలే వచ్చింది. చేన్ల పంచాయతీలకు కానీ లేకుంటే ఏదో రాజకీయ పరంగా వార్డు నంబర్లకు కానీ ఇది వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కానీ వాళ్ళకు కానీ వినిపించేది ఒకటే, ప్రతి ఒక్క చోట గొడవలు అనేది ఎక్కడ వాళ్ళకే తెలుసల్లా. అంటే పాడైపోయేది తెలుగుదేశం వల్ల మన ఇళ్ళే కావచ్చు, వైఎస్ఆర్ మనల్లే కావచ్చు. కానీ దీన్ని ఒక్కసారైనా కానీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలు ఏమన్నా చంద్రబాబు నాయుడు ఒక్కసారి నాలుక తెరిచి చెప్పింటే మేము కానీ అవును చెప్పినాడు అంటుంటుంది. చెప్పలా, ఆయన ఏమో నక్కుంటూ కూర్చున్నాడు. అది పద్ధతి కాదు. ఇదే వైఎస్ఆర్లో మా సరిగా కార్యకర్తలు కూర్చున్నారా లేదా మేము ఈ పద్ధతి కానీ స్టేషన్లో అడగచ్చు. మా సరిగా తెలుగుదేశం వాళ్ళు ఎస్ఐ దగ్గర పంచాయతీ చేస్తే వాళ్ళు కూర్చున్నాం, మేము కూర్చున్నాం. ఈరోజు మమ్మల్ని వాళ్ళు వైఎస్ఆర్ సార్ వాళ్ళని రానియద్దాం సార్ అని చెప్పడం చాలా బాధాకరం ఇది. కానీ మనం తప్పు చేస్తే మనం తలస్తాం, ఇది సిద్ధమే. మేము అటువంటి చేయలే. మా చిన్నకేశ్వరరెడ్డి చేయలే ఇంతవరకు. ఎమ్మెల్యేగా 19 నుండి 24 వరకు ఉన్నాడు. మా చిన్నకేశ్వరరెడ్డి ఏ ఒక్క తప్పు చేస్తే కొడుకుని పక్కకు పెడతాడు, అన్న కొడుకుని కానీ పక్కకు పెడతాడు, ఇంకొకరిని కానీ పక్కకు పెడతాడు. కానీ ఈ పొద్దు అడిగమని ఉండి ఈ రోజులు ఈ మాట మాట్లాడతామంటే మీకే తెలిసి ఉండొచ్చు. మీ పత్రిక